హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి ఏంటి మా ఇంట్లో చూద్దామా, ఓమా రైస్. ఇది వచ్చేసి ఓమా రైస్, ఇదేమో అప్పడాలు, ఇదేమో గులాబ్ జాము, ఇదేమో పెరుగు, ఇదేమో తోటకూర తాలింపు. ఇది వచ్చేసి బగారా రైస్. ఇప్పుడైతే నేను జీరా రైస్ తింటున్నాను. జీరా రైస్ అంటే చాలా ఇష్టము. జీరా రైస్ అంటే జీరా రైస్ కాదు, అది జీరా రైస్. ఇది ఓమా రైస్. ఇది ఓమా రైస్ ఫ్రెండ్స్. ఓమా రైస్ అంటే చాలా ఇష్టం నాకు, అందుకే చేసుకున్నాను. ఓమా రైస్ చేసుకున్నాను, జీరా రైస్ రెండు ఉన్నాయి. కాకపోతే నేను ఓమా రైస్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి తోటకూర తాలింపు, తర్వాత అప్పడాలు. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఇంతే. మీ ఇంట్లో మీరేం చేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పడాలు, గులాబ్ జాము, ఇంకా పెరుగు, ఇంకా ఇది ఓమా రైస్, జీరా రైస్, తర్వాత తోటకూర తాలింపు. ఈరోజు వచ్చేసి ఇంతే మా ఇంట్లో. మీ ఇంట్లో మీరేం చేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మీరు తిన్నారా తినలేరా? నేనైతే తింటున్నాను. రండి తిందాం అందరం, ఓకేనా? తోటకూర తాలింపు చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తేనే. చూడండి తోటకూర, జీరా ఈ ఓమా రైస్లో మాత్రం తోటకూర చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నాను నేను తోటకూర. ఓమా రైస్ ఎందుకు తింటారంటే చాలామంది దగ్గు జలుబు ఉంటుంది కదా, దానివల్ల ఓమా రైస్ తింటే రాదు. అందుకోసమే ఓమా రైస్ చాలామంది చేసుకుంటారు. ఎందుకంటే దీనిలో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఓమా ఉంటుంది కాబట్టి దగ్గు జలుబులు రావు, వెనక్కి వెళ్ళిపోతే వచ్చినా తగ్గిపోతుంది. ఓకేనా? తిందామా మళ్ళీ? నేనైతే తింటున్నాను, రండి తిందాం. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఒడియాలు నడుచుకుంటే ఇంకా బాగుంది. ఇలా ఉండాలి, కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ముద్దకి అప్పడాలు నలుసుకుంటాం అనుకో, ఓమా రైస్ ఇంకా టేస్ట్ చాలా మారిపోతుంది. తోటకూర మాత్రం సూపరే సూపర్. మీలో ఓమా రైస్, అప్పడాలు, తోటకూర, పెరుగు పచ్చడి, పెరుగు, గులాబ్ జామ్, జీరా రైస్ అన్నీ ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏమంటారు? లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా? లైక్ కొట్టండి, లైక్ మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.